ఈ ప్రాబ్లం చూడండి. ఏ వైర్ ఆఫ్ రెసిస్టెన్స్ 4R ఈజ్ బెంట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ సర్కిల్. వాట్ ఈస్ ద ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ద ఎండ్స్ ఆఫ్ ద డయామీటర్? మన మోటో ఏంటి అంటే, ఒక స్ట్రైట్ కండక్టర్ ఉందంట, దాని రెసిస్టెన్స్ 4R. ఈ స్ట్రైట్ కండక్టర్ని ఒక సర్కిల్ రూపంలోకి బెండ్ చేశారు. బెండ్ చేసి అలా బెండ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఈ సర్కిల్ యొక్క చుట్టుకొలత ఎంత ఉంటుంది? 4R అవుతుంది. ఈ సర్కిల్లో డయామీటర్, ఒక ఇమాజినరీ డయామీటర్ తీసుకొని ఈ డయామీటర్ ఎండ్స్ దగ్గర ఒక పొటెన్షియల్ డిఫరెన్స్కి కనెక్ట్ చేశాడంట. అలా కనెక్ట్ చేసినప్పుడు ఈ పర్టికులర్ సర్క్యూట్ యొక్క ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఆర్ ఎఫెక్టివ్ ఎంత? ఇప్పుడు మనకి ఇచ్చిన క్వాంటిటీస్ ఒకసారి చూద్దాం. ఇన్వెస్టిగేషన్లో ఏం లేదు, ఆ ఫస్ట్ స్ట్రైట్ రెసిస్టర్ యొక్క రెసిస్టెన్స్ ఇచ్చాడు, అది 4R ohms అంతే. ఈ 4R ohm స్ట్రైట్ కండక్టర్ని సర్క్యులర్ కండక్టర్గా బెండ్ చేశాడు. ఇప్పుడు మనకి రిజాల్వ్ చేద్దాం. మనం రిజాల్వ్లో ఒకసారి జాగ్రత్తగా చూడండి. రెసిస్టెన్స్ ఎప్పుడు ఆ లెంత్ ఆఫ్ ద కండక్టర్కి ప్రపోర్షనల్గా ఉంటుంది. ఇప్పుడు లెంత్ ఆఫ్ ద కండక్టర్ కనుక సగం చేస్తే ఆ రెసిస్టెన్స్ కూడా సగం అయిపోతుంది. అయితే ఇక్కడ మనకి ఏం జరుగుతుంది? ఒక సర్క్యులర్ లూప్ రూపంలోకి దాన్ని బెండ్ చేసినప్పుడు ప్లస్ డయామీటర్ ఎండ్స్ దగ్గర పొటెన్షియల్ డిఫరెన్స్ కనెక్ట్ చేసినప్పుడు ఈ పై పార్ట్ చుట్టుకొలత ఎంత ఉంటుందంటే L/2. ఫర్ ఎగ్జాంపుల్ ఈ టోటల్ స్ట్రైట్ కండక్టర్ యొక్క లెంత్ L అనుకుంటే ఇక్కడ ఈ హాఫ్ పార్ట్కి లెంత్ L/2, కింద ఉన్న హాఫ్ పార్ట్కి లెంత్ L/2. అప్పుడు రెసిస్టెన్స్ ఏమవుతుంది? 4R/2. ఇక్కడ కూడా 4R/2 అంటే 2R వస్తుంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ ఎలా ఉంది చూడండి. రెండు 2R అనే రెసిస్టర్స్ని ప్యారలల్గా కనెక్ట్ చేసినట్టుగా లేదు, 2R అని. అప్పుడు ఆ రెండు 2Rలు కనుక ప్యారలల్ కనెక్ట్ చేసినప్పుడు వచ్చే రిజల్టెంట్ ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఎంత? ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు 2R ఇంటూ 2R డివైడెడ్ బై 2R ప్లస్ 2R ఎంత? 4R² దట్ ఈజ్ ఈక్వల్ టు R. అంటే ఇలా 4R లెంత్ ఉన్న స్ట్రైట్ కండక్టర్ని, 4R రెసిస్టెన్స్ ఉన్న స్ట్రైట్ కండక్టర్ని సర్క్యులర్ రూపంలో బెండ్ చేసి ఆ ఎండ్స్ దగ్గర డయామీటర్ దగ్గర ఉన్న ఎండ్స్ దగ్గర కనుక నువ్వు పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లై చేస్తే ఈ ఎఫెక్టివ్ సర్క్యూట్ యొక్క రెసిస్టెన్స్ ఎంత? R.